హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మీ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గేమ్ షో అయితే చూశాను. ఈరోజు నిన్న ఎపిసోడ్లా కాకుండా ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. అండ్ గేమ్స్ అయితే చాలా బాగుంటున్నాయి అన్నమాట. లైక్ బిగ్ బాస్లో కూడా ఇలాంటి టాస్క్లు అయితే పెట్టరు అనమాట, ఇక్కడైతే పెడుతున్నారు. సో కానీ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ కానీ కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ క్లారిటీ అనేది చాలా మిస్ అయిపోతుంది. ఎందుకు అంటే బిగ్ బాస్లో అయితే అరౌండ్ మొత్తం ఆ ఇంటి చుట్టూ కెమెరాస్ ఉంటాయి. అలాగే రూల్స్ రెగ్యులేషన్స్ మంచిగా నీట్గా చెప్తారు. దాంతోపాటు సంచాలకులు ఉంటారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే సంచాలకులు లేరు, ఏమీ లేరు. రూల్స్ కూడా సరిగ్గా అసలు అర్థమవుతున్నాయో అర్థం కావట్లేదో కూడా అర్థం కావట్లేదు. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కొన్ని లూప్ హోల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, అది కూడా క్లారిటీ రావట్లేదు. సో కెమెరాస్ లేకపోవటం వల్ల అండ్ సంచాలకులు లేకపోవడం వల్ల కూడా జరిగిందని నాకు అనిపిస్తుంది అనమాట. సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గేమ్ షోలో ఇలా అయితే జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చేసి కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ నూకరాజ్ ఆశ మధ్య కొంచెం ఎమోషనల్ బాండే నడిచింది. అంజలి అయితే ఓటమిని అయితే అస్సలు తీసుకోవట్లేదు. సో ఇలా కొన్ని మంచి టాస్కులు జరిగినాయి అండ్ కొంచెం ఓవర్ యాక్షన్ కూడా యాడ్ అయిందనమాట. సో ఓవర్ యాక్షన్ చేసే దగ్గర మనం కూడా చేద్దాం, ఓకేనా? సో ఈరోజు మరి ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం చేయటం, వీడియోలోకి వెళ్ళిపోదాం. జరిగిన టాస్కే ఈరోజు కూడా జరుగుతుందన్నమాట. నిన్న వచ్చేసి నలుగురు ఆడారు, ఈరోజు వచ్చేసి నలుగురు ఆడారనమాట. వాళ్ళు ఎవరంటే ప్రియాంక, వాసంతి, ఆసియా, సోనియా, వీళ్ళు ఆడారనమాట. అండ్ మంచిగా అసలు ప్రియాంక అండ్ మన సోనియా అయితే కరెక్ట్గా అసలు స్ట్రైట్ లైన్లో పెట్టారనమాట. నాకు ఆశ్చర్యం ఎందులో అనిపించిందంటే వాసంతి వచ్చేసి వంకర టింకర్గా జిగ్జాగ్గా పెట్టిందనమాట. ఫైనల్గా ఆమె విన్ అయిందో లేదో కూడా తెలుసుకుందాం. అండ్ ఈ వీటి మధ్యలో టాస్క్ మధ్యలో శ్రీముఖి క్యూట్గా పిల్ల మీకు బ్లాక్స్ అందుతున్నాయా? నాకైతే పొట్టే అనగానే ఫుల్ నవ్వొచ్చింది. అది ప్రియాంకని సోనియాని వాళ్ళు అంటున్నట్టుగా ఏమంటుంది అనమాట, క్యూట్గా. అసలు ఎందుకు అంటుందో ఏమో నవ్వించడానికి అయితే. అండ్ ఇందులో నటరాజ్ మాస్టర్ మధ్యలో బేబమ్మ కూల్గా అండ్ బ్యాలెన్సింగ్గా ఆడు అంటాడు, బేబమ్మ అంట. అండ్ సిద్ధు వచ్చి అమ్మ మంచిగా ఆడు, అమ్మ మంచిగా ఆడు. ఇంకా అట్లా అందరూ అమ్మాయి ఏంటో చిన్నులు గున్నులేందో బేబమ్మ ఏందో, అబ్బా వాళ్ళ క్యూట్గా మాట్లాడుకుంటారు. రియల్గా కూడా అంత క్యూట్గా మాట్లాడుకుంటారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఫైనల్గా ఏంటంటే ఇంకా వాసంతి జిగ్జాగ్గా పెట్టినా కానీ అసలు ఎంత బాగా ఆడిందంటే విన్నర్ అయిపోయింది. ఇక్కడైతే వాసంతి నాకు చెప్పుకోవాల్సిందనమాట, చాలా టైంలో పర్ఫెక్ట్గా ఆడాలి, పర్ఫెక్ట్గా పెట్టాలి అని చెప్పి మనం ఆడుతూ ఉంటాము. కొన్ని టాస్కుల్లో అవసరం లేదనిపించింది. అది వాసంతి త్రూ నాకు అనిపించింది అనమాట. ఆమె జిగ్జాగ్గా పెట్టింది, ప్రియాంక సోనియా వచ్చేసి వీళ్ళేమో స్ట్రైట్గా పెట్టారు, అయినా సరే ఓడిపోయారు. ప్రియాంక అయితే చాలా బాగా ఆడింది అనుకున్నాను. ఇంకా వెంటనే ఇంకా అక్కడి నుంచి బాబు గారు ఏం చేస్తారు, పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకొని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజంగానే మనం ఏదైనా ఒక టాస్క్ ఆడినప్పుడు గెలిచినప్పుడు ఉండే ఆ ఫీలింగ్ ఉంటుంది, వేరే లెవెల్ అనిపించింది. హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అక్కడ ఏంటంటే స్పెల్లింగ్ సరిగ్గా పెట్టుకోలేదు. సో ఇప్పుడు ప్రపోజ్ అయితే నువ్వు చెయ్యాలి అని చెప్పి శ్రీముఖి అంటదనమాట. ప్రపోజ్ చేస్తాడనమాట కళ్యాణ్ వాసంతికి. మా అమ్మ తర్వాత మరో అమ్మ నా లైఫ్లోకి వచ్చింది, నిన్ను ఎప్పుడు బాధ పెట్టను, అలాగే నిన్ను ఏడిపించను అని చెప్పి ప్రపోజ్ చేస్తారు. చాలా బాగా అనిపించింది. సో అబ్బాయిలు అలా అంటూ ఉంటే వైఫ్లకి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా బాగా అప్రిషియేట్ చేశాడు అండ్ కాళ్ళు పట్టుకున్నాడు అండ్ హగ్ చేసుకున్నాడు అనమాట. సో వీళ్ళైతే ఆనందాలకి అవధలే లేవు అనుకోండి ఫ్రెండ్స్. సో అదనమాట. సో టాస్క్ అయితే గెలిచారు మంచిగా. సో ఇక్కడ ఏంటంటే ఒక ట్విస్ట్ అనమాట. ఇటు వచ్చేసి జాను బాను అండ్ కళ్యాణ్ వాసంతి వీళ్ళిద్దరు హ్యాండ్స్ పట్టుకొని ఈ మ్యాన్షన్లో కనుక ఎవరు వెళ్తున్నారో తెలుసా అంది. నేను షాక్ అయిపోయా, అదేంటి
ఇద్దరు వెళ్ళాలి, ఎవరు గెలిస్తే వాళ్ళే ఉండమని చెప్పింది కదా, మళ్ళీ ఇదేంట్రా అనుకున్నా. తెలిసేసి ఈ ఇద్దరు అబ్బా ఏం చెప్తామో శ్రీముఖి అయితే. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ట్విస్ట్, మనం ఏదో షాక్ అవుతున్నట్టు అనిపించింది నాకైతే. ఆమె మీకు 50 బాండ్ క్రెడిట్స్ ఎవరికి వస్తాయో తెలుసా అని చెప్పి మళ్ళీ ఇంకోటి ఉంటుంది అనమాట. ఏ చిన్నపిల్లల గేమ్ లాగా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి లిటర్లీ. సో వాళ్ళిద్దరికైతే ఇద్దరు మ్యాన్షన్లో ఉంటారు, అలాగే 50 బాండ్ క్రెడిట్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మాత్రం ఇక్కడ ఇద్దరికి సేమ్ ఇచ్చింది, మ్యాన్షన్లో ఉండొచ్చు అనింది, అలాగే 50 బాండ్ క్రెడిట్స్ అనేవి వచ్చినాయి అంది. ఓకే, ఇక్కడ వరకు ఫైన్. తర్వాత డేట్, ఈరోజు మీ ఇద్దరిలో ఎవరు డేట్ వెళ్తున్నారంటే నేను ఇద్దరికీ అనుకున్నా, కానీ ఈమె వచ్చేసి కళ్యాణ్ అండ్ వాసంతికి ఇచ్చింది. సో ఏంటి ఇది లాజిక్ లేకుండా అనిపించింది. ఒక్క నిమిషం ఆలోచిస్తే నాకు తెలిసి ఈ కళ్యాణ్ వాసంతికి ఎందుకు ఇచ్చిందంటే, నాకు తెలిసినంత వాటికైతే వాసంతి కరెక్ట్ అంటే ఫాస్ట్గా పెట్టినట్టుంది ఆమెతో కంపారిజన్ చేస్తే. అలా అనుకున్నప్పుడు మరి నలుగురిని ముందు ఆడొచ్చి తర్వాత నలుగురిని ఆడిస్తే బాగుండేది. వీళ్ళు ఆల్రెడీ నిన్న ఆడారు, వాళ్ళ గేమ్ ప్లాన్స్ చూశారు. సో వీళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, మనం ఎలా ఆడితే విన్ అవుతామని చెప్పి. చెప్తున్న కంపారిటిబిలిటీ అయితే వాళ్ళకంటే వీళ్ళకే బెటర్ ఉంది. సో నాకు అదొక్కటే అనిపించలేదు. సరే ఆమె ఇచ్చినా కానీ కళ్యాణ్ వాసంతి ఆల్రెడీ వెళ్ళారు. సో భానుకి ఇచ్చినట్లయితే బాగుండేది. గేమ్ వరకు ఆడుకోవాలి, కాకపోతే గేమ్ తర్వాత అవుట్ ఆఫ్ ద బాక్స్ కొంచెం ఆలోచించినట్లయితే వాళ్ళు కూడా హ్యాపీగా అనిపించేది. అండ్ మనం చూసే వాళ్ళం కూడా చాలా హ్యాపీగా నాకైతే అనిపించేది. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళకి ఛాన్స్ వస్తే బాగుండేది అనిపించింది. సో ఈ డేట్ మీద మీ స్పందన ఏంటి అని చెప్పి జాను భానుని అడిగితే, జాను భాను వచ్చేసి మొన్నే యానివర్సరీ అయిపోయింది, ఇంతవరకు వాళ్ళ అమ్మని వదిలి ఉండలేక వాళ్ళ అమ్మని చూడకుండా ఇప్పటివరకు ఉండలేదంట. భాను వాళ్ళ అమ్మని ఇప్పటివరకు మిస్ అవ్వలేదంట, అది చాలా బాధపడుతుంది అని చెప్పి చెప్తుందనమాట. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతాం, స్టడీ పర్పస్ వెళ్ళిపోతాం, జాబ్ పర్పస్ వెళ్ళిపోతాం చెప్తున్నా. సో ఆమె లెక్క అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మ దగ్గరే ఉండి అమ్మతో పాటు ఉండటం చాలామందికి రాదు కదా అదృష్టం, అది భానుకి వచ్చింది అనుకోవచ్చు. సో మీరు డేట్ మిస్ అయిపోయినా, శ్రీముఖి చెప్తుందనమాట, మీరు డేట్ మిస్ అయిపోయినా కానీ మీ వారు మీ పక్కనే ఉంటారు. లాస్ట్ వీక్ మీరే లీడ్లో ఉన్నారు, ఈ వీక్ కూడా మీరే లీడ్లో ఉన్నారు, ఏమో నెక్స్ట్ వీక్ మీకే రివార్డ్స్ వస్తాయి ఏమో అని చెప్పి కాంగ్రెస్ చెప్తుందనమాట. సెకండ్ వాసంతి కళ్యాణ్ని అడిగిద్ది అనమాట. సో మీకు వచ్చినందుకు మీరే ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి. ఫస్ట్ రివార్డ్ రావడమే నాకు మతిపోయింది అని వాసంతి చెప్తుంది. సెకండ్ రివార్డు ఎలా ఉంటుందో, ఫస్ట్ రివార్డు మా యానివర్సరీ, సెకండ్ రివార్డు నా బర్త్డే అని చెప్పి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని వెళ్ళిపోయారు. అంతటితో టాస్క్ అయితే అయిపోతుంది అనమాట. సో వీళ్ళిద్దరు వచ్చేసి మ్యాన్షన్లోకి వెళ్ళిపోతారు. ఇక టాస్క్ అయిపోయిన తర్వాత ఏంటంటే బాయ్స్ అందరు కూర్చొని లేడీస్ ఎంత బాగా ఆడారు, నిజంగా వాళ్ళు చాలా బాగా ఆడారు. అండ్ ఇంకోటి వాళ్ళని చాలా పొగుడుతున్నారనమాట బాయ్స్ అందరూ, టెన్షన్ లేకుండా ఎంత బాగా ఆడారో వాళ్ళు. అదే మనం ఆ ప్లేస్లో ఉంటే చాలా టెన్షన్ పడిపోయి అటు ఇటు అయిపోయేదేమో, కానీ వీళ్ళ ఫేసుల్లో అసలు టెన్షనే లేదు, చాలా బాగా ఆడారని చెప్పి అప్రిషియేట్ చేశారనమాట. దాని తర్వాత వచ్చేసి సిద్ధు సోనియా టాస్క్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇంకేముంది అంతే, నార్మల్ టాస్క్ గురించి మాట్లాడతారు, ఇంకా బాగా ఆడాలి ఏంటి ఇది అది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. తర్వాత సంధ్య ఏడుస్తా బ్రిట్టోకి సారీ చెప్తుందనమాట. ఎందుకు నువ్వు సారీ చెప్తున్నావు, ఏమొద్దు నెక్స్ట్ టైం బాగా ఆడు అని చెప్పి చెప్పేస్తుంది. ఇది ఓకే, బాగుంది. ఇక నూకరాజు ఆశ, ఇంక వీళ్ళు వచ్చిందబ్బా సంభాషణ. నాకైతే నేను చూశాను, నూకరాజు అయితే ఆశాన్ని పిలిచాడనమాట, ఆమె పలకలేదు. సో ఏం జరిగింది ఏంటి అంటే తర్వాత వస్తాడనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏం జరిగిందంటే,
నూకరాజు ఆసియాని పిలుస్తాడు, ఆసియా పలకలేదు. ఆ తర్వాత ఆసియా నూకరాజు డిస్కషన్ ఏంటంటే, నేను చాలాసార్లు పెద్దగా గట్టిగా రాజు రాజు అని పిలిచాను, బట్ నువ్వు పలకలేదు అంటే అప్పుడు అంటాడు నూకరాజు, ఇప్పుడు ఇక్కడ అందరూ ఓవర్లాప్ అవుతా నాకు వినపడలేదు, ఇక్కడంతా ఓవర్లాప్ అవుతూ నువ్వు పిలవటం వేరు, ఇప్పుడు నేను పిలుస్తుంటే పలకపోవటం వేరు అని చెప్పి. అది నిజమే, అందరు మాట్లాడుతుంటే మనకి ఒక్కొక్కసారి వినిపించదు. సో అది నాకు ఓకే అనిపించింది. సో అక్కడ ఏంటంటే అక్కడ ముగ్గురు ఉన్నారు, ఎలా మాట్లాడాలి నేను అని, నేను గట్టిగా రాజు అని పిలిచాను, పలకలేదు, నువ్వేమని పిలిచావో నాకు అర్థమయ్యింది అని చెప్పి చాలా బాధపడింది. నేను పిలుస్తున్నా, నువ్వెందుకు వెళ్ళిపోయావు అని చెప్పి, నేను పిలుస్తున్నా నువ్వెందుకు వెళ్ళిపోయావు. అదేం లేదు, ఆయన పిలిచాడు, ఈమె పిలిచింది, ఆయన పలకలేదని ఈమె ఫీల్ అయింది. నూకరాజు వచ్చేసి ఆయన పిలుస్తున్న ఏం పలకలేదని ఈయన ఫీల్ అయ్యాడు. తర్వాత ఏంటంటే ఆమె పిలిచినప్పుడు అక్కడ ముగ్గురు అనేది మాట్లాడటం వల్ల ఓవర్లాప్ అవ్వడం వల్ల నేను మాట్లాడలేకపోయాను అని చెప్పి చెప్తున్నాడు. అంటే నూకరాజు ఒక్కొక్కసారి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు కాబట్టి, సో ఆ మాట అనలేదని చెప్పి ఈమె ఫీల్ అవుతుంది. దట్టు ఏంటంటే ముందు జరుగుతున్న విషయాలు కూడా ఉన్నాయి కదా, కొంచెం బాదర్ చేస్తున్నాయి కదా, సో దానివల్ల కూడా ఆమె కొంచెం ఫీల్ అవుతుంది. నూకరాజు అంటాడు, నువ్వు 2 రోజుల నుంచి నీ మైండ్ సరిగ్గా లేదు, అది కరెక్ట్ చేసుకొని జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తాడనమాట. నూకరాజు కూడా ఏంటంటే అంత ఎక్కువగా చెప్పకుండా, ఓకే లీవ్ ఇట్, ఇంతవరకు వదిలేసాయి, నువ్వు మంచిగా ఆడుకో, ఏం మనసులు పెట్టుకో, మన ఇద్దరం వచ్చినాక మాట్లాడుకుందాం, ఏదేమైనా టాస్క్ అనేది చూసుకుందామని చెప్తే బాగుండేదేమో. బట్ ఏందో నిబ్బిల్లాగా ఉంటారు కదా, అట్లా ఉంది నాకైతే. కానీ కొంచెం ఆశ అయితే ఎక్కువగా ఆలోచించి ఆమె ఆటనైతే పాడు చేసుకుంటుంది అనేది నాకు అనిపించింది. అండ్ ఇక సోనియా వచ్చేసి అయితే ఇక్కడ మెచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఆసియాకి సోనియా ధైర్యం చెప్తుంది, అక్కడ నాకు బాగా నచ్చింది. నాకు తెలిసి వీకెండ్లో అయితే ఈమెని అప్రిషియేట్ చేయొచ్చు. సరే చూద్దాం. నువ్వు అందరి దృష్టిలో స్ట్రాంగెస్ట్ ప్లేయర్వి, నువ్వు 3 అబ్బాయిల్ని దాటుకొని నువ్వు గెలిచావు, ఇదంతా మ్యాన్షన్లో అందరికీ తెలుసు, నువ్వు వీక్ అనిపించుకోకూడదు, నువ్వు నీలాగే ఉండు, నువ్వు ఎప్పుడు ఏడవకు, ఏ రీజన్స్ని బట్టి కూడా నువ్వు ఏడవద్దు అంటే, అదే ఇట్లా జరిగింది ఇలా జరిగిందంటే ఓకే, నువ్వు ఆ రీజన్స్ ఏం చెప్పొద్దు, నువ్వు హ్యాపీగా ఉండు, తన్ని నువ్వు మార్చుకో, ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మన చేతుల్లో ఉంటుంది. సో లేడీస్ చేతుల్లోనే ఉంటుందంట. సో నువ్వేం బాధపడుతున్నావో ఏంటో నాకు తెలుసు, ఆ రీజన్ ఏంటో నాకు తెలుసు, బయట ఉన్న వాళ్ళకి, మ్యాన్షన్ వాళ్ళకి తెలియదు కదా, బయట వాళ్ళకి తెలియదు నువ్వేం ఏడుస్తున్నావు, నిజమే తెలియదు. అండ్ బిగ్ బాస్లో కూడా అంతే కదా, వాళ్ళు అనుకుంటున్నాం కదా వీళ్ళు ఇలా చేశారు అలా చేశారని. సో ఆ వేలో ఆమె చెప్పిందేమో అనిపించింది. సో బయట ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు మన పార్ట్నర్ ఎలా ఉండాలి, ఎలా మారాలి, ఎలా ఉంటే మంచిది అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి చాలా బూస్ట్ అయితే ఇచ్చింది. సరే ఇవన్నీ సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నువ్వేం బాధపడొద్దు అని చెప్పి చెప్పేసిద్ది అనమాట. తర్వాత నెక్స్ట్ కళ్యాణి వాసంతి, ఇంక వీళ్ళు గెలిచారు కదా, వీళ్ళ ఆనందంలో అబ్బో ఏం చెప్తున్నారంటే వినండి. అసలు ఒక విషయం నాకు అర్థం కావట్లేదు, ఈ వాల్ ఒకటి పెట్టారు, నువ్వేమో అక్కడున్నావు, నేనేమో ఇక్కడున్నాను, నాకేం చేయాలో నాకు పిచ్చెక్కుతుంది, మైండ్ పోతుంది. ఆ టైంలో పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత నేను ఎక్కడో ఫోటో పెట్టానో నాకు తెలుసు కదా, అక్కడికి వెళ్ళి నిన్నే చూశాను, ఇంట్లో ఉంటే దేవుడి తర్వాత నీ ఫేసే చూశాను అని చెప్తుంటే వాసంతి అబ్బో చాలా హ్యాపీగా నిజంగా అలా చెప్తే ఎవరైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలా చెప్తున్నాడు అనమాట, నిజంగా నీ ఫేసే చూసేదాన్ని, ఇంకా ఎందుకు ఫోటో ఇచ్చారుగా అనేది వాసంతి. అప్పుడు నాకు దరిద్రాలు చుట్టుకున్నట్టు ఒక సంఘటన జరిగింది, సో అప్పటి నుంచి నా ఫేస్ అసలు చూసుకోలేదని చెప్తాడనమాట. సో అక్కడితో ఆ టాపిక్ అయిపోతుంది. తర్వాత నూకరాజు ఆసియా మళ్ళీ వీళ్ళే వస్తారు, వచ్చేసి సోనియాకి చెప్తుంది కదా, సో అది ఇతనికి తెలిసినట్టుంది. సో దాని గురించి కన్వర్జేషన్. ముందుగా నేను వచ్చిన తర్వాత ఎవరిని పిలిచాను,
అని అడుగుతాడు. నన్నే అంటుంది. మరి నేను ఏం చేశానని చెప్పి ఏమైనా తన్నానా, ఏమైనా అరిచానా, ఏమైనా చేశానా, ఎందుకు నువ్వు భయపడి వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నావు, అందరికీ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, నేను ఎవరికి చెప్పాను, నేను ఎవరికి చెప్పలేదు, సోనియాకే కదా చెప్పింది అని చెప్పి చెప్తుంది. అందరికీ అలా ఇలా చెప్తే ఎలా అనుకుంటారు, అంతే కదా. కొంచెం ఆయన తరపు నుంచి కూడా నాకు అనిపించింది అలా ఇప్పుడు మనం ఒకటి చెప్తే వేరే వాళ్ళకి వేరేలాగా కన్వే అవుతుంది. ఆ సంఘటన తీసుకొని ఇంకో పోర్ట్రేట్ అవుతూ ఉంటుంది. సో అలా ఎందుకు చెప్తున్నావు అని ఆయన ఉద్దేశం. సరేలే నాకు అర్థమైంది, నాదే తప్పు, సారీ అంటే, ఇలా చెప్తావు మళ్ళీ సారీ చెప్తావు అని అతను అంటాడు. సరే వెళ్ళి అన్నం తిను అంటే, నేను తిన్ను అంటాడు. ఇంకా అలిగాడు. ఆయన పిలుస్తున్నా ఏమి వెళ్ళిపోతున్నందుకు ఇంకా కోపం వస్తుంది. ఒక మనిషి ఏదన్నా చెప్తుంటే వినకపోతే చాలా కోపం వస్తుంది. అక్కడ ఏంటంటే నౌకరాజు కూడా పిలుస్తుంటే ఆసియా ఇంకా ఫీలింగ్లో ఉండిపోయి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు కరెక్ట్గా ఉండి మంచిగా ఆలోచించుకొని వెళ్ళు. నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా, అది గుర్తుపెట్టుకొని గేమ్స్ ఆడు అని అంటాడనమాట. దాని తర్వాత సిద్ధు నూకరాజు. సో నూకరాజుకి వచ్చేసి సిద్ధు మంచిగా చెప్తాడు. అతనైతే చాలా బాగా చెప్పాడు అనిపించింది నాకైతే. మనకి ఎన్నున్నా కానీ మన ఫీలింగ్స్ అన్నీ పక్కన పెట్టేయాలి. అది నిజంగా ఎదుటి వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు తగ్గితే బాగుంటుంది. సో అది ఎంతున్నా కానీ ముందు పక్కన పెట్టేసి, ఎందుకంటే ఆమె ఇప్పుడు దగ్గరగా అంటే ఏదో ఒకటి చెప్పుకోవచ్చు, సాల్వ్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళిద్దరు దూరంగా ఉన్నప్పుడు ఇతను తగ్గకుండా ఇతను ఇంకొకటి మాట్లాడి ఆమె ఇంకోటి విని ఇంకా ఫీలింగ్ ఇంకెన్నో టాస్క్లు ఆడాలి కదా. సో అలాంటప్పుడు ఆయన తగ్గితే బాగుండేది అనిపించింది. సో నేను తగ్గేవాడినే, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ సిచ్యువేషన్కి అర్థం చేసుకోకుండా నేను సారీ చెప్తే ఆమె కంటిన్యూ చేస్తూనే ఉండిద్దేమో, అప్పుడు ఎలా చేయాలి అన్నప్పుడు వెంటనే ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకో అని చెప్పి అంటాడు. అదైతే నిజమే. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె బయట ఉంది కాబట్టి ఆమె సిచ్యువేషన్ అర్థం చేసుకొని అతను కనుక అలా కాదు ఇలా అంటే బాగుండేదేమో కొంచెం, నాకైతే అనిపించింది. తరేడ తత్త అనుకుంటే శ్రీముఖి అక్క అయితే వచ్చింది. టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఈ టాస్క్ ఏంటంటే అబ్బాయిలకు వచ్చేసి కొన్ని కలర్స్ అయితే ఉంటాయన్నమాట. కలర్ శాండ్ బ్యాగ్లు, ఒక్కొక్క కలర్ని వాళ్ళు ఎంచుకొని వాళ్ళు అనేది ఆ శాండ్ బ్యాగ్ని విసిరేయాలన్నమాట. హోల్లో ఏవైతే 3 కలర్స్ ఏవైతే 3 పడతాయో శాండ్ బ్యాగ్లు వాళ్ళు విన్ అయినట్టు. ఇటు పక్కన అమ్మాయిలకు వచ్చేసి ఒక కార్డులు అయితే ఉంటాయి, 3 కార్డ్స్ అనేవి. సో అవి ఓపెన్ చేసుకొని పాస్కోడ్ అనేది ఫామ్ చేయాలి. అది ఫామ్ చేసిన తర్వాత మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆ పాస్వర్డ్ కనుక కరెక్ట్గా ఉంటే ఇంకా గ్రీన్ కార్డు చూపిస్తాడనమాట మాస్క్ మ్యాన్. వీళ్ళు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ పాస్వర్డ్ చెప్పి వచ్చేయచ్చు అనమాట. ఇలా కనుక ఎవరైతే పార్ట్నర్ వస్తుందో ఆ అమ్మాయి ఆ పార్ట్నర్ దగ్గరికి వస్తారో ఇంకా అప్పుడు హగ్గించుకుంటే క్లోజ్ అని చెప్పి చెప్పేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ శివుది అయితే 3 పడిపోతాయి. సో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చేస్తారు. కానీ ఇక్కడైతే మీరు చూసినట్లయితే ఒకటి గమనించినట్లయితే పవన్ ఏంటంటే మొత్తం వేసేస్తాడు. తర్వాత మొత్తం అందరు అయిపోయిన తర్వాత రీసెట్ చేయాలి అని చెప్పేస్తుంది అనమాట శ్రీముఖి. సో పవన్ ఆడడు. సో మిగతా తర్వాత చూసుకుంటే ఏంటంటే నూకరాజు అండ్ మాస్టర్ గారు ఆడుతున్నారు, కానీ పవన్ తీసుకోండి. అప్పుడు మర్చిపోయింది, ఇట్లా ఏదో ఇక్కడ కొంచెం క్లారిటీ మిస్ అయిందో, లేకపోతే కన్ఫ్యూజన్ అయిందో, లేకపోతే చూసుకోలేదో, లేకపోతే ఆమె ఎక్కువగా అరిచేస్తుంది అనమాట శివప్రియాంక విషయంలో. సో తొందరగా రావాలి పాస్వర్డ్ అట్లా. సో ఆ వేలో ఆమె చూసుకోకుండా ఇట్లా రీసెర్చ్ చేయలేదేమో, నాకైతే తెలియదు. బట్ అక్కడైతే కొంచెం ఏదో నాకు అనిపించింది, రోజు చూస్తున్న వాళ్ళకి కొంచెం అయితే అనిపించింది. నాకు అక్కడ ఎందుకు కొంచెం పార్షాలిటీ అయితే చూపించినట్టు అనిపించింది. మరి మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఏంటంటే ఫస్ట్ శివ వేస్తాడు, ప్రియాంక వచ్చి చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. నేను అనుకున్నాను ఏంటబ్బా ఈమె అతను వేసేసాడు, ఈమె పాస్వర్డ్ చెప్పి రావడానికి ఇంతసేపా అని చెప్పి అనుకున్నాను. కానీ ఆమెకి 6 వచ్చేప్పటికి అది 6 9 అనేది చాలా కన్ఫ్యూజన్ అయిపోయి రకరకాలుగా పాస్వర్డ్లు చెప్పుకుంటూ ఉందన్నమాట. ఈ లోపల ఏం చేసిందంటే నూకరాజుకి పడింది ఒకటే శాండ్ బ్యాగ్. బట్
ఈమెమనుకుందంటే ప్రియాంక ఒకటి ఓపెన్ చేసిన తర్వాత ఇంకోటి ఓపెన్ చేసింది కదా, సో ఈమె కూడా అలా చేయాలేమో అని చెప్పి ఆశ 3 ఓపెన్ చేసేసి ఆమె అయితే పాస్వర్డ్ ఫామ్ అయితే చేసేసింది. సో ఈమె వెళ్ళిపోయిన తర్వాత నిజం ప్రియాంక తర్వాత ఆశ పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఇంకా శ్రీముఖి అయితే పెద్దగా అసలు నువ్వు బిగ్గెస్ట్ పౌలు ఎలా చేసావు ఆశయ, నీకు అర్థం కావట్లా, నీ ప్రజెన్స్ ఎక్కడుంది, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కడుంది, నువ్వేం ఆడుతున్నావో నీకు తెలుసా, ఇంకా అట్లా పెద్దగా అరుస్తుంది అనమాట. ఇక్కడ శివ్ ఆమె కన్ఫ్యూజ్ అయిపోయి చాలా లేట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ. సో ఈమెయితే యాంకర్ కదా, సో యాంకర్ లాగా ఉండాలి, కానీ ఈమె వచ్చేసి ఏంది ప్రియాంక ఎంతసేపు వచ్చేది, ఇక్కడ శివ్ వెయిట్ చేస్తున్నది, మరి ఈమెకింత ఇక్కడేదో నాకు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఇట్లా కన్ఫ్యూజన్లో పాపం ఆశ వచ్చేసి కన్ఫ్యూజ్ అయిపోయింది. కానీ నూకరాజ్ అయితే శాండ్ అయితే వేయలేడు. ఒకవేళ శాండ్ వేసినట్లయితే నాకు తెలిసి పౌల్ చేసేసేదేమో అనుకుంటున్నాను నేనైతే. సో అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఆయన అయితే వేయలేదు. సో ప్రియాంక అండ్ శివ్ అయితే గెలుస్తారనమాట. కాంగ్రెస్ చెప్పుకున్నారు, ఇంకా వాళ్ళిద్దరూ హక్ చేసుకున్నారు, ఆ సంబరంలో ఉన్నారు. ఫస్ట్ ఫౌల్ అనమాట, ఎలా ఆడిందో ఏం చేస్తుందో ఏంటో అక్కడ లోపలిలోకి వెళ్ళేసి అడగాలి అని చెప్పి చెప్తుందనమాట. శ్రీముఖి వచ్చి ఆసియా అసలు అంత పెద్ద మిస్టేక్ ఎందుకు చేసావు, ఇక సంధ్య అయితే ఆమె గేమ్ కంటే పక్కన వాళ్ళ గేమ్ మీదే ఫోకస్ ఎక్కువ అని చెప్పి అంటుందన్నమాట. కరెక్టే, ఇప్పుడు ఆమెను అడిగితే ఆమె ఏం చెప్పిద్ది, ఫస్ట్ నూకరాజుని అడిగిద్ది అనమాట. నువ్వు 3 బ్యాగ్స్ వేసావా, వేయలేదు కదా, మరి ఆమె ఎలా వచ్చిందంటే ఆయనకేం తెలుసు, ఆయన బయట ఆయన ఆడుకుంటున్నాడు, ఆయనకేం తెలుసు. అసలు అక్కడ అవతల వాళ్ళకి వినిపించట్లేదు, వినిపించకపోతేనే కదా అక్కడ డిస్ప్లే అనేది డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లేలో తెలుసుకునే కదా వీళ్ళు గేమ్ ఆడుతుంది. అబ్జర్వ్ చేస్తే మీరు బయట సైడ్ అబ్బాయిలు ఆడుతున్నారు, లోపల అమ్మాయిలు ఆడుతున్నారు. మధ్యలో ఏంటంటే ఒక టీవీ లాంటిది పెట్టేసి ఆ టీవీలో కన్వే చేస్తేనే వీళ్ళకి అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు నూకరాజుకి ఎలా తెలుస్తుంది ఆసియా వచ్చేసిద్దని? అట్లా అడిగింది, ఏమకు బుర్ర ఉందా అనిపించింది నాకైతే. సో అక్కడ ఏంటంటే ఇంకా అసలు ఆశ అంత పెద్ద పొరపాటు ఎలా చేసావు, అసలు నీ ప్రజెన్స్ ఎక్కడుంది, నీ మైండ్ ఎక్కడుంది, నీ లోకం ఎక్కడుంది, అసలు ఏం ఆలోచించి గేమ్ ఆడుతున్నావు, రూల్స్ రెగ్యులేషన్స్ అనేది మీకు తెలుసా, ఇంకా ఇక నుంచి అయితే తెలుసుకోండి, ఇది బిగ్గెస్ట్ పౌల్గా అయితే నేను డిస్క్వాలిఫై గేమ్స్ కూడా చాలా ఈ పొజిషన్లో ఉంటే డిస్క్వాలిఫై అయ్యేది అని చెప్పి చెప్తుందనమాట. సో సంధ్య వచ్చేసి ఆమె గేమ్ కంటే పక్కన వాళ్ళ గేమ్ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే నిజమే. ఇప్పుడు ఒక రెడ్ కార్డ్ చూపించారంటే గ్రీన్ కార్డ్ తర్వాత రెడ్ కార్డ్ ఇంకొకరు రావాలని, అది అంజలికి, మీకు కాదు అని చెప్పి శ్రీముఖి చెప్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏమో ప్రియాంక, తర్వాత అంజలి. సో అంజలికి చూపిస్తుంటే ఈమె సందేహమో అనుకొని ఆమె ఫీల్ అయిపోయి పెద్దగా అరిసే పక్కన వాళ్ళ గేమ్ కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఈమె ఏంటంటే కొంచెం సందేహం ఏంటంటే కొంచెం ఎక్కువ ఓవర్ థింకింగ్ అనమాట. సో అలా జరుగుతుంది. అలా చెప్పి ఇంకెప్పుడు ఇలాంటిది చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఇక సోనియా వచ్చేసి అబ్బా ఆ కళ్యాణ్ రప్స చేస్తున్నాడు అమ్మా అని చెప్పింది. వీళ్ళందరూ ఏం చేశాడో ఏందని షాక్ అయిపోతారనమాట. మొత్తం మోటివేషనే అని చెప్పి చెప్తుంది. నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది. ఈ సోనియాకి, ఈ సిద్ధుకి పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు తప్పులు చేస్తున్నారు, అందరూ తప్పులే చేస్తారు. వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోరు, కానీ పక్కన వాళ్ళ తప్పులు ఎంచుకోవటమే ప్రధాన లక్ష్యం ఎవరికైనా. ఇది వాళ్ళ మ్యాన్షన్లో చూసేవాళ్ళైనా సరే బయటకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఆ కళ్యాణ్ మొన్న గెలవలేదు కదా, ఇప్పుడు వచ్చేసి గెలిస్తే మోటివేషన్ స్పీచ్లు ఇస్తున్నారని చెప్పి ఆయన మీద సెటర్లు వేసుకుంటూ ఉన్నారు. ఇక నూకరాజు ఆసియా ఇంకా చెప్తాడనమాట ఆశకి, జరిగింది ఏదో జరిగింది, అవన్నీ వదిలేసే, గేమ్ మీద ఫోకస్ చేయి, మనకి ఇది చాలా ఇంపార్టెంట్, మనం చాలా డేంజర్ జోన్లోకి వస్తాము అంతే కదా. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ దానికి అతనే మెయిన్ కారణం అన్నట్టు నాకైతే అనిపించింది. సో ఇప్పుడు మనకే అనిపించిందంటే రేపు వచ్చి జడ్జెస్కి అయినా కానీ తెలిసింది కదా. సో అతని భయంతో ఇది అనేది చెప్తాడు. ఇది బాగుంది, యాక్చువల్లీ ఇది బాగా నచ్చింది నాకు. మళ్ళీ సిద్ధు సోనియా వాళ్ళే. శివ్ వచ్చి ప్రియాంకని చేపట్టుకుంటే
మాకైతే ఫుల్ నవ్వుకున్నా. నేను కూడా నిజంగా చాలా నవ్వుకున్నా. ఎన్నో రోజులు ఎప్పుడో విడిపోయి, ఎప్పుడో కలుసుకున్నట్టు, "అమ్మ నువ్వు బాగున్నావా?" అని చెప్పడం ఒకటే నవ్వు. అమ్మ ఆ ప్రియాంక శివదైతే అసలు చెప్పనవసరం లేదనుకో. సో నాకు బాధగా అనిపించింది. వీళ్ళది ఒక బాధ అనుకుంటే ఇంకొకరిది ఇంకెవరో ఆశ అది. ఇక అప్పుడు అంటాడనమాట నూకరాజు, "నాకు ఆశ చెయ్యి అనిపించింది, నేను ఇలా పట్టుకుందాం పించ్ చేద్దాం అనుకున్నాను, బట్ అది ఫౌల్ అయిద్దేమో అని చెప్పి నేను ఆ రియాక్షన్ అనేది ఇవ్వలేదు" అని చెప్పి చెప్తారు అనమాట. అలా జరుగుతుంది కొంచెం ఫన్నీగా. ఫౌలో ఏదో ఏదో అంటాడు. సో అది జరిగిందనమాట. దాని తర్వాత నటరాజు నీతు. ఇక్కడ ఏంటంటే అసలు నటరాజు అండ్ నీతు, నటరాజుని ఎవ్వరు గుర్తించట్లేదు. ఆయనలో ఉన్న టాలెంట్ని, ఆయనలో ఉన్న స్ట్రెంగ్త్ని ఎవరు గుర్తించట్లేదని మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టీం వాళ్ళనే అంటున్నాడు అనమాట. ఫస్ట్ వీక్లో మనం గేమ్ ఓడిపోయినా సరే గేమ్ గెలిచే అంతలాగా మనం పర్ఫార్మెన్స్ చేసాం. అప్పుడు మనకు కూడా అప్లాజ్ రాలేదు. తర్వాత సెకండ్ వీక్లో పప్పు గురించి అంత బాగా చేసాం. ఆ పప్పు గురించి కూడా మనకి ఏమో అప్లాజ్ రావట్లేదు. అసలు మనల్ని చూపిస్తున్నారా లేదా? అసలు ఎందుకు ఆడాలి? ఏ అప్రిషియేషన్ లేకపోయినా ఇప్పుడు కింద వాళ్ళని భుజం తట్టి పైకి లేపితేనే కదా మనకి తెలుస్తుంది మన స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఎలా ఆడుతున్నాము అని చెప్పి. ఇదంతా చెప్పేటప్పుడు ఫస్ట్ వీక్లో మంచిగా 2 రోజులు ఇచ్చారు. అందరూ మంచి క్యూట్ కప్పులు అని చెప్పి వాళ్ళకే పెట్టారు. బాగానే ఇచ్చారు, మంచిగానే పైకి లేపారు. మరి ఈరోజు ఓడిపోతున్నాను అని చెప్పి ఆయన ఫీల్ అయ్యి అలా చెప్తున్నాడు. ఇందులో సడన్గా వీళ్ళ వైఫ్ వచ్చేసి, "అసలు శివ్కి ఎందుకు పడుతున్నాయి అంత ఈజీగా, మీరు ఎందుకు వేయలేకపోయారు?" అది ఎక్కడ ఈజీ, అది ఈజీ టాస్క్ కాదు. ఆమె ఎంతకు అడిగిందో ఏమో. అలా అడగడం వల్ల ఏంటంటే ఆయనకి సరిగ్గా ఆడలేదనే ఆలోచనతో ఇంకా డిగ్రేడ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది కదా. అతనికి గేమ్ మీద ఉన్న ఫోకస్తోనే టకటకా పడ్డాయి అని ఆమె చెప్తుందనమాట. అంటే నేను ఆడలేదా? అంతే, ఆబ్వియస్లీ అలానే అనుకుంటాను. ఇతను ఆడాడు, ఈయన ఆడలేదు అనుకుంటున్నాడు. అలా కాదు, అది లక్ ఫ్యాక్టర్ అన్న అయి ఉండాలి. లేకపోతే ఇప్పుడు మనం శాండ్ మూటల్ని అక్కడ పడేసినప్పుడు ఇంకొక లేస్ కూడా దానివల్ల కూడా పడతాయి కదా హోల్లో. సో లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి, లేకపోతే అది ప్రాక్టీస్ అన్న అయి ఉండాలి. కానీ అలా అనడం అనేది నాకు కరెక్ట్గా అనిపించలేదు నీతు అయితే. తర్వాత సోనియా, ప్రియాంక శివ్ ఎప్పుడు కలుసుకున్నట్టు రియాక్షన్స్ ఇస్తే పక్కన మేమైతే చాలా నవ్వుకున్నాం. అదే ఇందాక చెప్పింది. సో మళ్ళీ తరేగిడ అనుకుంటా శ్రీముఖి వచ్చి లాస్ట్ టాస్క్ అనమాట ఇది వచ్చేసి. ఇందులో మిగిలిపోయిన లేడీస్ అండ్ జెంట్స్, ఇందులో వచ్చేసి ఏంటంటే లేడీస్కి సర్కిలు, స్టారు, అలాగే స్క్వేరు, ట్రయాంగిల్ ఇలా ఇస్తారనమాట. కొన్ని కలర్స్ ఉంటాయి. సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని బోర్డులో మనం స్క్రాప్ చేస్తాం కదా, సో అట్లా అనమాట. సో ఆసియా వచ్చేసి గ్రీన్ కలర్ని ఎంచుకుంది, సంధ్య బ్లూ కలర్ని ఎంచుకుంది, అంజలి ఆరెంజ్ ఎంచుకుంది, నీతు వచ్చేసి ఎల్లో కలర్ని ఎంచుకుందనమాట. సో అమ్మాయిలు వెళ్ళేసి ఆ స్టాండ్ మీద, అంటే కొన్ని కలర్స్ ఉంటాయి, ఆ బాక్స్ని రబ్ చేస్తే వాళ్ళకి ఒక ఆకారం వస్తుందన్నమాట. సో నాకు ఇక్కడైతే స్టార్ ఎవరైతే వస్తుందో వాళ్ళైతే పాపం కష్టమే అనిపించింది. సో వాళ్ళు ఏంటంటే అది రబ్ చేసి ఒక ఆకారం వస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న టూ పార్ట్స్ అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాల్లో పెట్టేసి అక్కడ నుంచి అబ్బాయిలు 2 వుడ్స్ ఉంటాయి అన్నమాట, గొడ్డలతో నరికేస్తే ఒక బ్యాగ్ పడిద్ది. సో మిగిలిన ముక్కలు ఏవైతే ఉంటాయో అదంతా ఫామ్ చేస్తే ఒకటైతే వస్తుంది అనమాట. సో అది వెళ్ళి వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ప్లేస్ చేసిన తర్వాత లివర్ని పుల్ చేస్తే అది బ్లాస్ట్ అవుతుంది అనమాట కలర్గా. సో ఇది గేమ్. ఇందులో వచ్చేసిందంటే ఫస్ట్ అయితే అసలు సంధ్య అండ్ ఈమె ఆశ అయితే ఒకరికొకరు జారారు, దొర్లారు. మొత్తానికి ఎట్లయితేనే ఫస్ట్ అయితే సంధ్య వెళ్ళి ఇచ్చిద్ది బ్రిట్టో తీసుకొని చేస్తున్నాడు. దాని తర్వాత ఈమె వెళ్ళిందనమాట ఆసియా. కానీ బ్రిట్టో కన్నా నూకరాజు ఫాస్ట్గా కొట్టేసి ముందుకెళ్ళి స్టార్స్ పెడుతున్నాడు.
కానీ అసలు ఇందులో హైలైట్ ఏందంటే ఈయన నటరాజు మాస్టర్ అయితే అసలు ఈమె నీతి ఎంత స్లోగా తీసుకొచ్చింది. అసలు ఆమె స్లోగా తీసుకురాకపోయినట్లయితే అసలు విన్నర్స్ వాళ్ళే అయ్యేవాళ్ళనమాట. ఆమె ఎంత స్లోగా అసలు ఆమెది తప్పు అనిపించింది గేమ్ అయితే మాత్రం. ఆమె స్లోగా వెళ్ళి మళ్ళీ అక్కడేమో మా మా హస్బెండ్ బాగా కొడతాడు, నువ్వు తొందరగా తీసుకొస్తే ఆయన కొడతాడు. అందువల్ల వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసలు పుల్ చేసేసాడు. అమ్మ నాకైతే అసలు ఈయన నటరాజ్ మాస్టర్ అయితే గ్రేట్ అనిపించింది. సో ఫస్ట్ వచ్చేసి మన బ్రిట్టో అండ్ సంధ్య, సెకండ్ వచ్చేసి ఆసియా అండ్ నూకరాజ్ అనమాట గెలుస్తారు. వీళ్ళకి వచ్చేసి 30 బాండ్ క్రెడిట్స్ అయితే వస్తాయి. రిమైనింగ్ పీపుల్స్కి 10 బాండ్ క్రెడిట్స్ అయితే వచ్చింది. సో అంజలి అయితే బీభత్సమైన ఎమోషనల్ అనమాట. చాలా ఏడ్చేసింది. అక్కడ ఏంటంటే ఓడిపోయాము అన్న బాధ, వాళ్ళ పార్ట్నర్ లేదని కాదు కానీ ఓడిపోయాము అన్న బాధే ఎక్కువగా ఉంది అంజలికి. సో వీళ్ళందరూ కపుల్స్గా ఉన్నారు, మనం లేము అని చెప్పి ఇంకా బాగా ఏడ్చేసింది అనమాట. సో అంజలి, నీతు మిగిలిపోయారు. ఇక్కడ పవను, నటరాజు మాస్టర్ అయితే మిగిలిపోయారనమాట. సో నటరాజు మాస్టర్కి నీతు అయితే మాత్రం నీతుదే ఫాల్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె స్లోగా వెళ్ళడం, ఇంకా వీళ్ళందరూ ఫిక్స్ చేస్తున్నా కూడా ఆమె ఇంకా రాలేదు, ఇంకా రన్ అవుతూనే ఉంది ఆమెది ఇంకా. సో నాకైతే థర్డ్ టాస్క్లో అయితే నీతుది ఫాల్ట్. దీని గురించి నాకు తెలిసి జడ్జెస్ చెప్పొచ్చు. సో ఇదండి ఈరోజు జరిగిన వీడియో అయితే. ఈ వీడియో మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.